హాయ్ హలో ఈరోజు గోంగూర చికెన్ చేద్దాం. గోంగూర చికెన్ కడిగి పెట్టేసుకుందాం. నేను చూపించిన ఈ మసాలా దినుసులన్నీ ఫైన్ పౌడర్ చేసి పెట్టేసుకుందాం. గోంగూరని బాయిల్ చేసుకుందాం. అలాగే చికెన్లో పసుపు ఉప్పు వేసి దీన్ని కూడా బాయిల్ చేసుకుందాం. గోంగూరలో ఇలా వాటర్ వచ్చేస్తాయి, చికెన్లో కూడా అలాగే వాటర్ వస్తాయండి. పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసేద్దాం. మధ్య మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉండాలండి. గోంగూర ఉడికిపోయిందండి. నేను దాన్ని ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చింతపండు గుజ్జు, ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకోవాలి. దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలో చికెన్ వేసుకొని మొత్తం మనం బాయిల్ చేసిన చికెన్ ఫ్రై చేసుకుందాం. ఇట్లా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత గోంగూరను కూడా వేసేసేయాలి. తర్వాత కొంచెం చింతపండు పులుసు, కొంచెమేనండి. అలాగే దీనిలో సాల్ట్ ఏమైనా తక్కువ అయితే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇందాక ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్న అది కారం వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సూపర్ యమ్మీ టేస్టీ.